మన సంపూర్ణ ఏకాగ్రత అంతా కూడా మన శ్వాస పైనే పెడదాం మిత్రులారా. ఆలోచనలు వస్తూ ఉంటే వచ్చే ఆలోచనలు గమనిస్తూ వాటిని కట్ చేసి మళ్ళీ మన మనసును శ్వాస వైపు తీసుకెళ్ళాలి. ధ్యానం అంటే ఆలోచనలు గాదు. ధ్యానం అంటే మంత్రం గాదు. ధ్యానము అంటే స్తోత్రం గాదు మిత్రులారా. ధ్యానము అంటే మన శ్వాసతో మనం కూడి ఉండటం.
వర్తమానంలో జరిగే శ్వాసను గమనిస్తుందాం మిత్రులారా. ప్రతి సెకను శ్వాస తీసుకుంటూ ఉంటాం, వదులుతూ ఉంటాం, దాన్ని గమనిస్తూ ఉన్నాం.
ఆఖరి 10 నిమిషాలు మిత్రులారా. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాము. అనంతమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ఆవాహనం జరుగుతా ఉంది. సో, ఆఖరి 10 నిమిషాల్లో మరింత శక్తిని తీసుకుందాం. మన శ్వాసను గమనిస్తూ. శేషానారాయణ గారు మీరు స్పెట్స్ తీసేయాలి.
లాస్ట్ 3 minutes మై డియర్ ఫ్రెండ్స్, ఆఖరి 3 నిమిషాలు. లాస్ట్ 1 minute. Last 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన 2 చేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. నెమ్మదిగా ధ్యానంలో నుంచి బయటికి వద్దాం. మన 2 అరచేతులను 2 కళ్ళ పైన బోర్లించుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు 2 తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో 2 అరచేతులను చూసుకుందాం. ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ ధ్యానాన్ని మనకు అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అట్లాగే మన కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, ప్రకృతి మాతకు, విశ్వానికి, అట్లాగే మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాల్లో మనల్ని పార్టిసిపేట్ చేయడానికి అనుకూలిస్తున్నటువంటి మన మనసుకు, బుద్ధికి, శరీరానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సరే, మరొకసారి అందరికీ శుభోదయం. చక్కగా ఇప్పటి వరకు అద్భుతంగా ప్రాతకాల ధ్యానాన్ని 45 నిమిషాల పాటు చేసాం. సో మరి ఈరోజు మనకు గ్రేట్ మాస్టర్, పిరమిడ్ సొసైటీలోనే పిరమిడ్ ఇంజనీర్ రామారావు గారు అని అంటారు. పత్రి సార్తో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో చాలా దగ్గర అనుబంధం. గురువు గారితో దాదాపు 10 సంవత్సరాల ప్రయాణం. మరి ఎన్నో పిరమిడ్స్ ని నిర్మించారు. దాదాపు ఇప్పటి వరకు 3000 పైన పిరమిడ్లే
మరి సార్ ఇంజనీర్గా ఉండి కడతం జరిగింది. అలాగే మెర్కోబా పిరమిడ్స్ కావచ్చు, మహాశ్రీ చక్ర పిరమిడ్స్ కావచ్చు, నిరంతరం ఈ పిరమిడ్స్ మీద సాధన రీసెర్చ్ చేస్తూ ప్రతిరోజు కూడా ఒక కొత్త విషయాన్ని కనిపెడుతూ ఉంటారు. ఆ కనిపెట్టిన ఆ కొత్త విషయాన్ని సైంటిఫిక్‌గా మరి అందరికి అర్థమయ్యేటట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో 150 గ్రామాల్లో ప్రతి గ్రామానికి మరి ధ్యానం అందాలని జెప్పి మహాశ్రీ చక్ర పిరమిడ్స్ సారే తయారు చేసి మరి వాటిలో ఒక్కో దానిలో నలుగురు కూర్చోవటం జరిగిద్ది. ఫ్యామిలీ మొత్తానికి అది కరెక్ట్‌గా సరిపోద్ది. సో, అట్లా ప్రతినిత్యం గూడా కొత్త విషయాలను పిరమిడ్స్ మీద రీసెర్చ్ చేస్తూ మరి మెర్కోబా పిరమిడ్ గూడా సార్ ద్వారే మరి రావటం జరిగింది. సమాజంలోకి ఇంట్రొడ్యూస్ చేశారు. సో, మనం అటువంటి గ్రాండ్ మాస్టర్‌ని ఈరోజు మనందరం కలవటం మనందరి అదృష్టం. సో, ఇప్పుడక్కడ వర్షాలున్నప్పటికీ ఇప్పుడు గూడా అక్కడ తీవ్రమైన వర్షాలు పడుతున్నాయి. పవర్ లేదు. అయినప్పటికి గూడా సార్ మనకి క్లాస్ ఇస్తానన్నారు కార్‌లో గూర్చొని. సో, సార్ వీడియో కనపడకపోయినా మనం ఈరోజు ఆడియో ద్వారా సార్ నుంచి జ్ఞానాన్ని పొందుదాం. థాంక్ యూ. రామారావు సార్. రామారావు సార్. వచ్చారు క్లాస్‌లోకి. సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. ఈ పిరమిడ్స్ మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ఓకేనా? సైన్స్ ఆఫ్ పిరమిడ్స్ గురించి ఈరోజు మాట్లాడతారు. పిరమిడ్ యొక్క ఉపయోగాలు, పిరమిడ్‌లో ధ్యానం చేస్తే కలిగే ప్రయోజనాలు. సో, ఎటువంటి డౌట్ ఉన్నా గూడా మీరు ఈరోజు చక్కగా అడిగి తెలుసుకోవచ్చు. అందరూ వీడియోస్ ఆన్ చేయండి. చాలామంది ధ్యానం చేసేటప్పుడు స్పెట్స్ పెట్టుకుంటున్నారండి. స్పెట్స్ పెట్టుకోవద్దు. ఎలా ఉంది ఈరోజు మెడిటేషను? అందరికి కుదిరిందా బాగా? బాగుంది సార్. చాలా బాగుంది. ఈరోజు కొద్దిగా కాన్సంట్రేషన్ బాగా ఉంది. మనం ఇక నుంచి ఏం చేద్దామంటే ఓకే సార్. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు మ్యూజిక్ పెట్టుకొని చేద్దాం. అప్పుడప్పుడు మ్యూజిక్ లేకుండా కూడా అలవాటు చేసుకుందాం. ఓకే గురూజీ. రైట్. ఒక నిమిషం సార్‌ని ఒకసారి క్లాస్‌లోకొచ్చారు. కానీ అన్‌మ్యూట్ అవ్వలేదు. సో, డైలీ 3 గంటలు ధ్యానం చేస్తున్నారా అందరూ? ఏం నో ఆన్సరా? చేస్తున్నాం సార్. వెరీ గుడ్. నేనైతే అందరిని 4కి మార్నింగ్ 4కే స్టార్ట్ చేసాము ఈ రోజు. నేనైతే నైట్ మేడం. క్లాస్ కూడా జాయిన్ అవుతున్నా. గ్రేట్ అండి. ఓకే. మాకు ఇక్కడ పేరవరం దగ్గరలో వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటే కొత్తగా కడుతున్నారంటండి. అది నిన్న యూట్యూబ్ లో చూసాను. ఆ! ఆ! ధవళేశ్వరం దగ్గరలో పేరవరం ఉందండి. యెస్ మేడం. యెస్. అవును. 220/220 పిరమిడ్. ఇప్పుడున్న వాటిలో ఫస్ట్ అతి 180 పెద్ద పిరమిడ్ అంట కదండి. అవును. సార్ మనకు లైన్‌లోకి వచ్చారు. ఓకే. శివ సార్. ఓకే అండి. సార్ శుభోదయం సార్. శుభోదయం అండి. సో, ఈరోజు మనం వినపడుతుంది సార్. సో, ఆల్రెడీ మనం సార్ గురించి పరిచయం చేసుకున్నాం. సో, సార్ వీడియో మనకి రాదు. ఎందుకంటే అక్కడ ఫుల్ వర్షాలు.
సో దాంతో పవర్ లేదు. సో మనం ఆడియో ద్వారా ఈరోజు సార్ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. సో రామారావు సార్ ఇంతకు ముందే చెప్పాను, దాదాపుగా పత్రి సార్తో 25 years పాటు పత్రి సార్తో ప్రయాణం. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా నార్త్లో కానీ సౌత్లో కానీ మరి దాదాపు 3000 పిరమిడ్లు పైనే ఇంజనీర్గా పనిచేసి కట్టున్నారు. మెర్కోవా పిరమిడ్స్ కావచ్చు, మహాశ్రీ చక్ర పిరమిడ్స్ కావచ్చు. సో వీటన్నిటిని కూడా సార్ ప్రతినిత్యము సైంటిఫిక్ గా రీసెర్చ్ చేస్తూ డైలీ పిరమిడ్స్ మీద ఏదో కొత్త విషయాన్ని కనిపెడుతూ రీసెంట్ గా మహాశ్రీ చక్ర పిరమిడ్ అనే ఒక కాన్సెప్ట్ ను కూడా మరి ఆ పిరమిడ్ ను కూడా తీసుకురావడం జరిగింది. ప్రీవియస్ క్లాస్ లో మార్నింగ్ 11:30 అప్పుడు ఆ సెషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పిరమిడ్ ని చూపించడం జరిగింది. సార్ ఖమ్మంలో ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో 150 గ్రామాల్లో నిరంతర ధ్యానం జరగాలి, ఆ పిరమిడ్స్ అనేవి అందరికి అందాలని చెప్పి సారు స్వయంగా మరి మహాశ్రీ చక్ర పిరమిడ్, మామూలుగా జనరల్ గా పిరమిడ్ అంటే ఒకదాని కింద ఒకళ్ళమే కూర్చుంటాం. ఇప్పుడు ఒకే పిరమిడ్ లో ఒక ఫ్యామిలీ కూర్చునేటట్టు చక్కగా డిజైన్ చేసి మహాశ్రీ చక్ర పిరమిడ్స్ ను స్టాండ్స్ తో కలిపి అతి తక్కువ ఖర్చులో మరి అందరికీ అందాలని ఒక దృఢ సంకల్పంతో మరి వర్క్ చేస్తూ ఉన్నారు. అటువంటి గ్రాండ్ మాస్టర్ ని మనం కలవటం మనందరి అదృష్టం. ఒకసారి సార్కి మనస్ఫూర్తిగా మనం క్లాస్కి వెల్కమ్ చెప్పుకుందాం. వెల్కమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శివ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు మీ అందరినీ ఇలా జూమ్ సెషన్లో నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. ముందుగా మన మూలకర్త అయినటువంటి పత్రిజీ సార్కి మనము కృతజ్ఞతలు తెలుపుకుంటూ క్లాస్ స్టార్ట్ చేద్దాం. నా పేరు రామారావు అండి, మాది ఖమ్మం డిస్టిక్, పిరమిడ్ రామారావు అంటారు. నేను 2001లో నేను ధ్యానం మార్గంలోకి రావటం జరిగింది. వచ్చిన తొలినాళ్లలోనే పత్రిజీ నీ భద్రాచలంలో కలవటం జరిగింది. నేను ఓ చోట కూర్చుంటే పత్రిజీ వచ్చి స్వయంగా నన్ను ఆయన తన కారులో హైదరాబాద్ నువ్వు రాతో రా స్వామీజీ అన్నారు. వెళ్ళాము. అప్పటి వరకు ఏ పరిచయం లేదు. హైదరాబాద్ తన ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజు అక్కడ ఉన్నాం. మర్నాడు ఎందుకు తీసుకెళ్లారో తెలీదు. మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయింది. స్వామీజీ, కొన్ని లక్షల పిరమిడ్స్ భూమి మీద రావాలి, ఒకానొక ప్రణాళికలో భాగంగానే నువ్వు జన్మ తీసుకోవటం జరిగింది. 1,00,000 పిరమిడ్స్ భూమి మీద వచ్చే వరకు నీదేనయ్యా బాధ్యత, నాకు మాట ఇవ్వు అని ఆయన చేతిలో చేయించుకోవటం జరిగింది. పిరమిడ్ అంటే ఏంటో తెలియదు, ఎప్పుడు కూడా చూడలా. ఏమిటి పిరమిడ్? అంతకుముందు నేను కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉండేవాడిని. ఏమిటి ఈ పిరమిడ్? సార్ ఇలా చెప్పారు. సరే, నేను నాకు తెలియకోకుండానే అలాగే సార్, ఖచ్చితంగాను ఆ వచ్చిన ఆ పర్పస్ నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి ఆ మాట ఇవ్వటం జరిగింది. జరిగిన మరుక్షణమే ఆ పిరమిడ్స్ ఎలా కట్టాలి, ఎలా నిర్మించాలి, ఎప్పుడూ కట్టలేదు, వినలేదు, పిరమిడే చూడలేదు, ఫస్ట్ పిరమిడ్ చూద్దాం అని 2001-2 ప్రాంతంలో పెద్దగా పిరమిడ్స్ లేవు. అప్పుడు కర్నూలు బుద్ధ పిరమిడ్ 1-2 అరాకొరాగా ఉన్నాయి. నేను కొత్తగూడెంలో బస్ స్టాండ్ దగ్గర ఒక ఆయన కడుతున్నారు అని అంటే అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. చూసిన తర్వాత ఆ ఫార్ములా అంతా తీసుకున్నాను. బేస్ ఎలా ఉండాలి, యాంగిల్ ఎలా ఉండాలి, దీన్ని ఎలా చేయాలి అని. ఇంత మహత్తరమైన కార్యక్రమం వెనుక ఆ పెద్ద ఆయన నాకు అప్పచెప్పారు. దీని వెనక పెద్ద విశ్వ ప్రణాళిక ఎంత ఉందో అది నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి భద్రాచలం అడవుల్లోనే నేను నా ఫ్రెండ్ కలిపి కొద్ది రోజుల పాటు సాధన చేయడం జరిగింది. అడవులో కూర్చున్నాం. పౌర్ణమి ధ్యానాలు, రాత్రి పగలు అనకుండా దాంట్లో సాధన చేస్తూ ఉండేవాళ్ళం. ఆ సాధన కొద్ది రోజులు అయిన తరువాత
పిరమిడ్స్ ఎలా కట్టాలి అన్నప్పుడు మేము చిన్నగా మొదలు పెట్టాం. 2001-2 నుంచి నెమ్మదిగా మొదలవుతూ ఈ రోజుకి కొన్ని వేల పిరమిడ్లు భూమి మీద రావటం జరిగింది. వాటిని ఎలా వెల్డింగ్ చేయాలి, వర్కర్స్కి ఎలా ఇవ్వాలి, ఎందుకంటే కాస్త నాకు కన్స్ట్రక్షన్లో అనుభవం ఉంది కనుక దానిని రోజు కొద్దిగా ఇంత ఒకటి అన్నట్టు ఒక విశ్వరూపంలాగా కొన్ని వేల పిరమిడ్లు అనేక మందికి నేను ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరిగింది. సో ఇప్పటి వరకు ఇది అనేక సందర్భాలలో మనము ఈ పిరమిడ్స్ గురించి అనేక మంది ద్వారా వింటున్నాం. పిరమిడ్ శక్తి, పిరమిడ్ అద్భుత శక్తి, పిరమిడ్ ధ్యానం వలన మనలో కలిగే మార్పులు, ఆ కాస్మిక్ ఎనర్జీని ఆ పిరమిడ్ ఎలా తీసుకుని మనకు అందిస్తుంది, అందులో ఉన్నటువంటి ఈ కింగ్ ఛాంబర్స్ లో ఆ ఎనర్జీ ఎలా జనరేట్ అవుద్ది, ఈ విషయాలన్నీ కూడా పిరమిడ్ మెడిటేటర్ ప్రతి ఒక్కళ్ళకి కూడా అవగాహన ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. మన సొసైటీయే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఈ పిరమిడ్లు ఈ భూమి మీద అంత ఆవశ్యకత, ఎందుకు ఇంత పత్రిగారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని నామకరణం చేశారు, పిరమిడ్ కట్టాలి, పిరమిడ్లో ధ్యానము ఎంతో అవసరము, ఈ భూమిపై ఒక పిరమిడ్ యుగం స్టార్ట్ అవ్వాలి అని ఎందుకు ఆయన పెట్టారంటే దాని వెనుక ఎన్నోసార్లు అడగటం జరిగింది, సరే ఏమిటి అని. ఆయన అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. అలాగే ఆడియో వీడియోల రూపంలో ఆయన సందేశాలు కూడా మనం వినటం జరిగింది. ఇందులో ఈరోజు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ భూమండలముపై పిరమిడ్ల స్థాపన జరిగేటువంటి ఒకానొక సమయం ఆసన్నమైంది. ఎందుకు ఈ భూమండలంపై ఎప్పుడూ లేని విధంగా పిరమిడ్లు నిర్మించాలంటే గతంలో కూడా అనేక సందర్భాలలో కొన్ని యుగాల క్రితము పిరమిడ్ల స్థాపన ఈ భూమిపై నిర్మించడం జరిగింది. గిజా పిరమిడ్ సుమారుగా 10,000 సంవత్సరాల క్రితము అని ఈరోజు సైంటిస్టులు తేల్చారు. అలాగే కొన్ని హిడెన్ పిరమిడ్స్ ఉన్నాయి. బోస్నియాలో, రష్యాలో, అలాగే చైనాలో చాలా చోట్ల పైకి కనపడని భూగర్భంలో నిక్షిప్తమైనటువంటి పిరమిడ్స్ ఎన్నో ఉన్నాయి. సముద్ర గర్భాలలో పిరమిడ్స్ ఉన్నాయి. ఈరోజు నాసా సైంటిస్టులు కూడా అవన్నీ బయటికి తీస్తున్నారు. దీని వెనుక ఉన్న సృష్టి ప్రణాళిక ఏమిటంటే, ఎప్పుడైతే 13 బిలియన్ కోట్ల సంవత్సరాల నాటి సృష్టి ఆవిర్భావ ప్రక్రియ జరిగిందో, ఇక్కడ అంచెలంచెలుగా కొన్ని యుగాల నుంచి మనకి ఈ భూమి ఏర్పడి, నక్షత్రాలు ఏర్పడి, మహావిశ్వము ఏర్పడి, మనకి పురాణ గాథల్లో కూడా వింటూనే ఉన్నాం. ఇక్కడ ఈ మనుషులందరూ భూమిపై జన్మ తీసుకుని పూర్ణాత్మలు, అంశాత్మలు సృష్టించి, ఇదంతా సృష్టి ప్రణాళికలో ఒక పెద్ద ప్రక్రియ. అయితే మానవులందరూ కూడా ఒకరోజు పుడుతున్నాం, ఒకరోజు చనిపోతున్నాం. ఎందుకు పుడుతున్నామో, ఎందుకు చనిపోతున్నామో, దీనికి అర్థం ఏమిటో ఎవరికి ఏమీ తెలియదు. మహర్షులు ప్రవచించినటువంటి ఆ ప్రక్రియలో అనేక మంది మహానుభావులు ధ్యాన సాధన ఎక్కడ చేస్తున్నారు? హిమాలయస్ లో సాధనలు చేస్తూ మరి భూమిని పరిరక్షిస్తూ ఒక విభాగం ఉంది. అయితే భూమి మీద ఉన్న సకల మానవ జాతి ధ్యాన మార్గంలోకి రావాలి. ఈ మహావిశ్వములో మనము, ఈ విశ్వ నిర్మాణములో మనం ఒక క్రియేటర్స్ గా ముందు పాత్ర పోషించాలి అంటే, ఆ మహా జ్ఞానోదయం అవ్వాలి అని అంటే మనమందరము ధ్యాన మార్గంలోకి రావాలి. అతి సామాన్యుడు ధ్యాన మార్గంలోకి రావటం ఎంత కష్టం, ఎంత సంక్లిష్టం. ఎందుకనంటే మనంతా కూడా వైబ్రేషన్స్ తో మన సమూహాలలో, మానవ సమూహాలలో ఎవరు కూడా తెలియపరిచేవారు లేరు. ఈ ధ్యాన మార్గాన్ని ప్రబోధించే వాళ్ళు లేరు ఇప్పటి వరకు. ఇది నవీన యుగము. అనేక సంవత్సరాల పర్యంతము ఆ మహానుభావులు హిమాలయాస్లో
రకరకాల చోట్ల ధ్యాన సాధన చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి వారు అక్కడ ధ్యాన సాధన చేయకపోతే, హిమాలయస్ లో పరమ గురు మండలి చేయకపోతే, భూమిపై మనం విడుదలయ్యేటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బ్యాలెన్స్ అవక ఇక ఈ భూమండలము ఈ మొత్తము ఈ గ్రహమే అధోగతి పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది. కనుక భూ పరిరక్షణ సమితి వాళ్ళు మహానుభావులు, మహావతార్ బాబాజీ లాంటి మహానుభావులు కొంతమంది హిమాలయాస్, శంబాల అక్కడ నుంచి ఒక ఆ పరంపర అంతా సాధనలు చేస్తూ ఉన్నారు. అయినా మనం ఇక్కడ ఈ భూమిపై ఈ ఫోర్స్ అనేది మనం తట్టుకోలేకపోతున్నాం. సార్ ఏం చెప్పారంటే 3 దీనికి విముక్తిగా: 1 ధ్యాన సాధన, 2 శాకాహారము, 3 పిరమిడ్ల నిర్మాణం. ఎందుకు పిరమిడ్ల నిర్మాణం అంటే, ఎక్కడైతే పిరమిడ్లు లేవో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ మధ్య మనము ఏమాత్రము కూడా ఆ ధ్యాన సాధన చేయలేం. మరి ధ్యాన సాధన చేయాలి అని అంటే మనకి హిమాలయాలలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ మనకి అందాలి అని అంటే, ఆ స్థాయిలో ఈ భూమండలం మొత్తం ఆ ఎనర్జీని పంపిణీ చేయాలంటే దానికి పిరమిడ్లు అనేటువంటి పవర్ గ్రిడ్స్ ఇప్పుడు అవసరం. ఆ పిరమిడ్స్ 1,00,000 పిరమిడ్లు ఉన్న భూమి, 1,00,000 పిరమిడ్లు లేని భూమి ఎంత తేడా ఉంటుంది చూడండి. మరి 1,00,000 పిరమిడ్లు ఎప్పుడైతే ఈ భూమండలంపై ఉన్నాయో, 850 కోట్ల జనము, ప్రపంచ జనాభా ఒకేసారి వాళ్ళల్లో మార్పు వచ్చి ఈ భూమి 1987 నుంచి పొటాన్ బ్యాండ్ లోకి ప్రవేశించింది, ఎనర్జీ జోన్ లోకి ప్రవేశించింది. యుగ మార్పులో భాగం. యుగ మార్పులో ఆ ఎనర్జీని ఒడిసిపట్టి మన ఈ గ్రహానికి అందించినప్పుడు, ఈ గ్రహం మీద ఉన్న జీవరాశి మొత్తము కూడా ఆ స్థాయికి ఆ ఎనర్జీని తీసుకుని, దాంట్లో ఉన్న మానవ జాతి, మానవులైన మనము ఆ ఎనర్జీ ద్వారా మనం షిఫ్ట్ అయ్యి ఉన్నత తలాల వైపుకు ఈ భూమండలాన్ని తీసుకునే అద్భుత సువర్ణ అవకాశము 1987 నుంచి మనకు మొదలైంది. మరి అటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలంటే భూమిపై విస్తారంగా పిరమిడ్ల నిర్మాణం జరగాలి, లక్షల పిరమిడ్లు జరగాలి. అందుకని పత్రి గారు పిరమిడ్లు నిర్మించండి, పిరమిడ్లు ఇంటింటా పిరమిడ్ కావాలి, రూఫ్ టాప్ పిరమిడ్స్ కావాలి, గ్రౌండ్ లెవెల్ పిరమిడ్స్ కావాలి, ఊరూరా పిరమిడ్స్ కావాలి, పిరమిడ్ ని మహో ఉద్యమ రూపంలో తీసుకురావాలి అని విశ్వ ప్రణాళికలో ఎంత ప్రముఖమైనవో మనకు బోధిస్తూ ఈ రోజు వరకు పిరమిడ్ల నిర్మాణం వైపు మనల్ని సమాయత్తం చేశారు. సో ఇప్పుడు మనం ఈ పిరమిడ్ శక్తి గురించి అందరికీ ఇప్పటి వరకు తెలుసు. ఇటువంటి ఈ పిరమిడ్లలో ధ్యానము చేయటం వలన అనేక రోగాల నుంచి, మరి అనేక మార్పులు, మానసిక పరమైన, శారీరక పరమైన, బుద్ధిపరమైన, భావపరమైన, ఆత్మపరమైనటువంటి మార్పులన్నీ కూడా అక్కడ సాధ్యమవుతున్నాయి. ఎక్కడ పిరమిడ్ చీకట్లో ఎప్పుడైతే ఒక దిక్సూచిలా ఒక లైట్ మనకి మార్గదర్శనం చూపిస్తుందో, ఈ అంధకారమైన జగత్తు వైపు మనం ఆధ్యాత్మిక పయనం సాగాలి అని అంటే పిరమిడ్ అనే టార్చ్ లైట్ మనకు అవసరం. మరి అటువంటి పిరమిడ్స్ ఈ రోజు ఊళ్ళల్లోనూ వాడల్లోనూ మరి అనేక ఈ 25-30 సంవత్సరాల నుంచి మనం నిర్మిస్తూ ఒకానొక సృష్టి ప్రణాళికని లో భాగస్వాములై అద్భుతంగా మనం పోషిస్తున్నాం. అందుకని మనకి మనం ఒకసారి మనల్ని మనము ప్రోత్సహించుకుంటూ కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 1,00,000 పిరమిడ్స్ ఎప్పుడైతే భూమిపై రావాలని సార్ అన్నారో, మరి 1,00,000 పిరమిడ్ నిర్మాణాలు ముందు అవగాహన కలగాలి, అందరూ కట్టాలి. ఒక రోజులో ఒక పిరమిడ్ చొప్పున కట్టుకుంటూ వెళ్తే 1,00,000 పిరమిడ్స్ భూమిపై నిర్మించాలంటే కనీసం మనకి 300 సంవత్సరాలు పడుద్ది. అంటే ఒక సంవత్సరానికి 300, సగటున 350 చొప్పున, 10 సంవత్సరాలకి 3,500 చొప్పున, 100 సంవత్సరాలకి 35,000, సుమారుగా 300 సంవత్సరాలు
300 సంవత్సరాలు పిరమిడ్లు. మరి ఆయనకి నేను మాట ఇచ్చాను, 300 సంవత్సరాలు ఉండి రోజుకు ఒక పిరమిడ్ చొప్పున నిర్మిస్తే అది సాధ్యమా? కాదు. అందుకని అనేక మందికి, కొన్ని వందల మందికి నేను ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ 10,000కు పైగా ఆ పిరమిడ్ల నిర్మాణం భూమిపై జరిగింది. అందులో 3-4 వేల పైగా నేనే స్వయంగా ఇవ్వటం జరిగింది, నేను కానీ నా టీం కానీ. దీనిని ప్రజలకు అందించాలి. 1,00,000 పిరమిడ్ల ఎనర్జీ భూమి మీదకి వీలైనంత త్వరగా రావాలి అంటే మనం ఏం చేయాలి? స్కేల్ మార్చాలి. అప్పుడు మెర్కబా అనేటువంటి ఒక టెక్నాలజీని, అంటే 2 పిరమిడ్ల ఎనర్జీ మెర్జ్ అయినప్పుడు రివర్స్ లో కూడా ఒక పిరమిడ్ ఉంటుంది. చాలా మంది మెర్కబా అనేది పిరమిడ్ వేరు, మెర్కబా వేరు కదా అని చాలా మంది సంశయాలు ఉంటాయి. ఇది వేరేమో అని రకరకాల అభిప్రాయాలు కూడా ఉండవచ్చు. మెర్కబా గురించి పత్రికారితోనే డిస్కస్ చేయటం జరిగింది. సార్ అంటే రాబో రోజుల్లో మరి ఖచ్చితంగా మెర్కబా ఎనర్జీ భూమి మీదకి అవసరం. మరి ఉన్నత తలాల నుంచి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు ఆ ఎనర్జీ భూమి మీదకి. కనుక ఇక నుంచి మెర్కబాలు కూడా నువ్వు కట్టాలి నాయన అని 2016-15 నుంచి సార్ చెప్పటం, సత్తుపల్లిలో స్టార్ట్ చేయటం. మరి అలాగే మెర్కబా నిర్మాణాలు కూడా వందల సంఖ్యలో అవి అవ్వటం జరిగింది. దీనిపై కొంతమంది సార్తో కూడా మాట్లాడటం జరిగింది. సార్ మరి మనం పిరమిడ్ సొసైటీ కదా, మెర్కబా అనేది ఏంటి మాకు అర్థం కావట్లేదంటే సార్ చెప్పారు స్వయంగా. అది పిరమిడ్ కూడా, అందులో ఉన్నాయి పిరమిడ్సే కదా, వివిధ రకాలుగా మనం దానిని మెర్జ్ అయినప్పుడు అది ఒక ఎనర్జీగా అది మనకి మరింత వేగవంతంగా, ఎక్కువ ఇతోధికంగా అధిక శక్తిని ఇస్తూ ఉంటది. ఉదాహరణకి మనకి క్రిస్టల్ ప్రదీప్ గారు సత్తుపల్లి వెళ్ళటం, సత్తుపల్లి వెళ్ళమని చెప్పారు పత్రి గారు లాక్డౌన్ టైంలో. సత్తుపల్లి ఎక్కడ ఉందా అని రావటం, ఒక విచిత్రంగా ఉన్నది నేను చూడటం, ఎప్పుడు చూడలేదే పిరమిడే చూశాను అని మళ్ళీ పత్రి గారిని వారితో డిస్కస్ చేయటం. ఎనర్జీ ఎలా ఉంది అని పత్రి గారు అడిగారు. ఎనర్జీ చాలా అద్భుతంగా ఉందండి అన్నప్పుడు, రాబో రోజుల్లో కట్టాల్సినవి అవేనాయనా, మరి నీవు కూడా అనేక చోట్ల వేరు దేశాల్లో కూడా కట్టించాల్సినటువంటి సమయం వస్తుంది అని పత్రి గారు ఈయనతో చెప్పడం జరిగింది, ప్రదీప్ గారితో. ప్రదీప్ గారు నాకు ఫోన్ చేసి, నేను సార్తో మాట్లాడాను బెంగళూరులో, ఇక నుంచి మనం ఇవి కట్టాలట, కొన్ని చోట్ల మేము కట్టిద్దామని. చిత్తూరు జిల్లాలో కొన్ని, వాణియంబాడి, చాలా మంది వినే ఉంటారు, తమిళనాడు సంబంధించినటువంటి ఏరియా అది వాణియంబాడి. మనకి ఎలా అయితే కట్టాలు తెలంగాణలో ఉందో, మరి పేరవరం పెద్ద పిరమిడ్ ఉందో, అలాగే తమిళనాడుకి వాణియంబాడిని డెవలప్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక పెద్ద మెర్కబా 27 మెర్కబా కట్టడం జరిగింది. వేరు దేశాల వాళ్ళు కూడా అక్కడికి వస్తున్నారు. క్లాసెస్ అద్భుతంగా ఉన్నాయి. జస్ట్ 4-5 డేస్ బ్యాక్ ఈయన ప్రదీప్ గారు ఫోన్ చేశారు, నేను జర్మనీలో ఉన్నాను, యుఎస్ లో ఒమేగా పిరమిడ్ అని నిర్మాణం చేస్తున్నారు, అక్కడ ఒక మెర్కబా ఇవ్వాలి, శ్రీలంకలో ఒకటి ఇవ్వాలి, అలాగే జర్మనీలో ఒకటి ఇవ్వాలి. నేనన్నీ సార్ చెప్పినట్లుగా అన్ని మెర్కబాలే కడదాము, వేరే దేశాల్లో కూడా. మరి మీరు రెడీగా ఉండండి, అక్టోబర్ నుంచి అనేక దేశాల్లో మనం 4-5 దేశాల్లో మనం కట్టాల్సి వస్తుంది అని ఆయన నాకు ఫోన్ చేయటం కూడా జరిగింది. ఇది మెర్కబా. అయితే నిరంతరము నన్ను పత్రి గారు ఎప్పుడైతే మరి ఎలా ప్రేరేపించారో, ఆ మహానుభావుడి యొక్క మరి ఆ కరుణాకృప మనపై ఉండటం వలన నాకు తెలియకోకుండానే ఈ పిరమిడ్స్ మీద ఒక రీసెర్చ్ లా పట్టుకున్నాం. ఓకే, రకరకాల ఆకారాలు, ఇదంతా సీక్రెట్ జామెట్రీ అని చెప్పడం జరిగింది ఆయన. క్రాప్ సర్కిల్స్ దీంట్లో నిక్షిప్తం చేయటం, ఓ ఎనర్జీని మెర్జ్ అయ్యే విధంగా, క్రిస్టల్ ఎనర్జీ, క్రాప్ సర్కిల్ ఎనర్జీ, పిరమిడ్ అండ్ మెర్కబా, ఇవన్నీ జరుగుతూ ఉండగా శ్రీచక్ర అనేది మన సనాతన ధర్మంలో ఉంది. శ్రీచక్రమే పిరమిడ్ అనేది అనేక సందర్భాల్లో విన్నాం. ఒకసారి ఆ శ్రీచక్రాన్ని మనం పరిశీలిస్తే అన్నీ ఉన్నాయన్నీ పిరమిడ్సే. రాగి రేకుపై ఉన్న శ్రీచక్రాన్ని మనం పరిశీలించినప్పుడు 6 పిరమిడ్లు అందులో మెర్జ్ అయినప్పుడు అది శ్రీచక్రం. ఓహో, మనం 2Dలో ఒక గీతల రూపంలో మనం చూస్తూ ఉన్నాం శ్రీచక్రాన్ని, దానికి పూజలు చేస్తూ ఉన్నాం.
మరి ఇటువంటి శ్రీచక్రం పిరమిడ్ కట్టాం, మర్కబా కట్టాం. ఓకే, దీన్ని నిర్మాణ రూపంలోకి ఎలా అన్నప్పుడు కొద్ది రోజుల పాటు నేను సాధన చేయటం జరిగింది. నాకు ఆ ఎనర్జీ కావాలి, ఆ టెక్నాలజీ అందాలి అని. ఆ తర్వాత శ్రీచక్రం ఎలా కట్టాలి అన్న దాని పట్ల నాకు ఒక స్పష్టత వచ్చింది. 6 పిరమిడ్లు ముందుగా తయారు చేసి 6 పిరమిడ్లని పైన పైవైపు ఊర్ధ్వ భాగాన అంటే పై భాగాన 3, లోపల నుంచి 3 1 by 1 ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ శ్రీచక్రము మనకి ఇది గీతల రూపంలో 2Dలో ఉన్న శ్రీచక్రము 3Dలో స్ట్రక్చర్ని ఫామ్ చేయటం జరిగింది. దానికి కాంక్రీట్ ని తీసుకురావాలి, కాంక్రీట్ ఎలా వేయాలి, టేపర్ స్లాబ్ అది ఆ డిగ్రీకి అనుకూలంగా వాటర్ తగ్గించి అంచెలంచెలుగా మెయిన్ స్ట్రక్చర్ కి స్లాబ్ వేసి లోపల ఒక వర్కర్స్ ని పెట్టి వాళ్ళు లోపల ఇద్దరు మంచి స్కిల్డ్ పర్సన్స్ ని షేప్ యాంగిల్స్ ని ప్రాసెసింగ్ చేసుకుంటూ 1 by 1 క్లోజ్ చేసుకుంటూ చక్కగా దాన్ని నిర్మాణం చేయటం జరిగింది. దీనికంటే ముందు WPCలో 27 అంగుళాలతో మేము ప్రయోగాలు చేసి కూర్చుంటే ఎంత అద్భుతమో చెప్పలేము. ఆ శ్రీచక్రం అనేక మందిని కూర్చోబెట్టు, ఎంత హీలింగ్ పవర్ దానికి వచ్చింది. దీన్ని ఇంకా మనకి అప్డేట్ చేయొచ్చు, దీని నిర్మాణంలోకి తీసుకురావచ్చు అని ఈ రోజుకి 200 పైగా శ్రీచక్ర నిర్మాణాలు జరిగాయి. సో ఎందుకు ఈ శ్రీచక్రాలు అని అంటే 6 పిరమిడ్ల ఎనర్జీ మెర్జ్ అయిందే శ్రీచక్రము, 2 పిరమిడ్ల ఎనర్జీ మెర్జ్ అయిందే మెర్కబా. మరి 1,00,000 పిరమిడ్లు మన భూమి మీద కట్టాలి అని అంటే అన్ని సంవత్సరాలు కాకుండా రోజుకు 1 కాదు, రోజుకి 50 కట్టాలి, రోజుకు 100 కట్టాలి. అయినా సుదూర ప్రాంతంలో మన లక్ష్యం ఉంది. దీన్ని అత్యంత వేగవంతంగా ఎనర్జీని మెజర్ చేసుకుంటూ 50,000 మెర్కబాలు, 1,00,000 పిరమిడ్స్, మనకి ఇది చాలా దగ్గరగా వచ్చింది కదా టార్గెట్. ఓకే, 50,000 మెర్కబాల కంటే కూడా ఇంకా వేగంగా, వీలైనంత వేగంగా మనం అందరము, ఎందుకంటే ప్రకృతి ఉత్పాతాలు పొంచి ఉన్నాయి, పరిస్థితులు బాగాలేదు, అందుకని అత్యంత వేగవంతంగా భూమి మీద ఆ ఎనర్జీగా రావాలి. ఇప్పటి వరకు రకరకాలుగా మనం ప్రయోగం సార్ చెప్పారు, మరి ఇదివరకు ఎప్పుడు చేయలేదంటే అనేక సందర్భాలలో మనం ప్రయత్నాలు చేసినా అనేక యుగాలలో ఆ ఎనర్జీ అంతా లుప్తమైపోయింది. ఈ వర్డ్ సార్ వాడారనమాట. ఎనర్జీ లుప్తమైపోయింది నాయనా, ఇక నుంచి అలా జరగటానికి వీల్లేదు. అందుకని ప్రజల్లోకి పిరమిడ్స్, ప్రజలందరూ పిరమిడ్స్ లో ధ్యానం, పిరమిడ్ల ఉద్యమ రూపంలో తీసుకురావాలి. ఏం చేసినా చేయకపోయినా పిరమిడ్లు కట్టాలి, శాకాహారులు అవ్వాలి. ఈ భూమిపై మాంస భక్షణ ఉన్నంత వరకు రాక్షస రాజ్యమే, అనుకున్న స్థాయిలో అసెండ్ అవ్వటం లేదు. మరి ఈ మూలాలు 3 ధ్యానము, పిరమిడ్ల నిర్మాణము అండ్ శాకాహార జగత్. ప్రతి వ్యక్తి చిట్ట చివరి మనిషి కూడా ఈ భూమి మీద శాకాహారి అవ్వాలి. ఈ 3 ఎప్పుడైతే చేశామో మరి ఈ భూమండలం ఏర్పడిన తరువాత ఎప్పటికీ కూడా పొందనటువంటివి ఒక అద్భుతమైన స్థితిని, ఆ అసెన్షన్ లో భాగాన్ని మనం ఏర్పరచగలుగుతున్నాం. అందుకే మనం భూమి మీదకి వచ్చాము అని సార్ స్వయముగా కానీ అనేక సందర్భాలు కానీ చెప్పడం జరిగింది. స్వయముగా నన్ను ప్రేరేపించిన విషయాలు అనేకం ఉన్నాయి. సో అందుకని మనము వీలైనంత వేగంగా, మరి అందరూ కట్టరు, అందరికీ అవగాహన లేదు, దీన్ని చైతన్యవంతపరుస్తూ వెళ్తున్నాము పబ్లిక్ పిరమిడ్స్. అందుకని ఇప్పుడు టెక్నాలజీని చేంజ్ చేసుకుంటూ వీలైనంత వరకు మనం వేగవంతమైన ఎదుగుదలలో భాగంగా, విశ్వ ప్రణాళికలో భాగంగా ఈ శ్రీచక్ర నిర్మాణాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. బాగానే ఉంది. ఇంకా ఏమున్నాయి? ఇంకా శ్రీచక్రము, 6 పిరమిడ్లు మెర్జ్ అయినాయి. ఇంకా ఏమైనా మనకి మెరుగైనటువంటి టెక్నాలజీ ఉందా అన్నప్పుడు మహాశ్రీచక్రము. ఈ పిరమిడ్లు ఎన్నైనా మెర్జ్ చేయొచ్చు కదా. 2 చేస్తే మెర్కబ అయింది, 6 చేస్తే శ్రీచక్రం అయింది. 14 భువన భాండములు అన్నప్పుడు ఈ ధ్యానములో వచ్చినటువంటి ఈ సందేశాల ద్వారా మళ్ళీ మనం ప్రయోగాలు చేయటం జరిగింది. 14 పిరమిడ్స్ ఒక క్రమ పద్ధతిలో అసెంబ్లీ చేసినప్పుడు
అవి మెర్జ్ అయినప్పుడు దాని మహాశ్రీచక్ర. శివ గారి కూడా మీరు చూడండి, ఆయన దగ్గర ఆ పిక్స్ ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ మాకున్న వాతావరణం అనుకూలించడం లేదు, అవన్నీ మీకు చూపిద్దామంటే కరెంట్ లేదు, తెలంగాణలో వర్షాలు బాగా పడుతున్నాయి, మాదొక పల్లెటూరు, ఇప్పటి వరకు కరెంట్ రాలేదు. అందుకని నేను ఆడియో మాట్లాడతాలేండి, మళ్ళీ మరొకసారి ఈ విషయాలు మనం మాట్లాడుకుందాము అని చెప్తే మీరు ఆడియో అన్నా మీరు ఒక సందేశాన్ని ఇవ్వండి అని శివ గారు చెప్పడం జరిగింది. సో కొన్ని పిక్స్ ఆయన దగ్గర ఉన్నాయి, కొన్ని ఆయన చూపిస్తారు ఎప్పుడైనా నెక్స్ట్ క్లాస్లో. సో అలా మహాశ్రీ చక్రము ఇప్పటి వరకు డబ్ల్యూపీసీలో ప్రయోగాలు చేయటము, మన హిమాలయ యోగి సంత్ సదానంద్ గురూజీని హైదరాబాద్లో ఆయన కూర్చోబెట్టడము, ఆయనతో డిస్కస్ చేయటము, కొన్ని గంటల పాటు ఆయనలో ధ్యాన సాధన చేయటం. హిమాలయాస్లో ఎంత ఎనర్జీ ఉందో అంత ఎనర్జీ దీంట్లో ఉంది నాయన, ఎంత అద్భుతం ఇది, మనం ఒక టూల్ లాగా పనిచేస్తున్నాము ఈ ప్రణాళికలో అని ఆయన కూడా మనల్ని ఎంతో ప్రోత్సహిస్తూ మొట్టమొదట 108 సంవత్సరాల యోగీశ్వరులు ఆ మహానుభావుడు దాంట్లో ధ్యానం చేయటం జరిగింది హైదరాబాద్లో. మన శివ గారు కూడా ఉన్నారు ఆ సమక్షంలో. దీనిని కొంతమందికి ట్రైల్గా అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. 14 యాంగిల్స్ కి ఆయనే పేర్లు రాయటం జరిగింది, పైన 7 కింద 7. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, అతల వితల సుతల ఇవన్నీ మీకు తెలుసు కదా, మా తల రసాతల మహాతల అని, అలాగే భూలోక, భోవర్లోక, సువర్లోక, ఇవన్నీ కూడా ఏ వ్యక్తి అయితే ఈ మహా శ్రీచక్రాలు ధ్యానం చేస్తారో వాళ్ళ చైతన్య విస్తరణ 14 లోకాలతో ఉన్న ఎనర్జీతో అది మెర్జ్ అయ్యి వాళ్ళు ఒక అత్యద్భుతమైన శక్తిని, ఈ ప్రణాళికలో ఆత్మపరమైనటువంటి ఒకానొక స్థితిని పొందటానికి ఇది ఆవిర్భవించింది అని ఆయన చెప్పడం జరిగింది ఆ మహానుభావుడు. ఆయనే స్వయంగా ఒక పేపర్ పై రాశారు, ఏది ఏ లోకానికి సంబంధించినది ఈ 14 యాంగిల్స్, ఏ లోకాలు అనేది. అలా మేము కొంచెం మరింత ప్రోత్సాహంతో దీనిని ముందుకు తీసుకెళ్తున్నాం. నిర్మాణ రూపంలోకి 1-2 నెలలలో మహాశ్రీ చక్రాన్ని కూడా నిర్మాణ రూపంలో తీసుకురావటం జరుగుతోంది. ఇప్పుడు ఆ ట్రయల్స్ లో ఉన్నాం. 21 అడుగులతో ప్రారంభం అవుద్ది అనమాట. మొదటి యాంగిల్ 21, 18 అడుగుల్లో రెండవ శ్రీచక్రం, 15 అడుగులు, తర్వాత 12 అడుగులు, తర్వాత 9 అడుగులు, తర్వాత 6 అడుగులు అండ్ 3 అడుగులు. ఇవి 2 సెట్లుగా చేసి దాన్ని ఇన్సర్ట్ చేసి దాని నిర్మాణ రూపంలోకి కాంక్రీట్ లోకి తీసుకురావాలి. ఈ ప్రయోగము అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం, అది కూడా అందుద్ది. ఇవన్నీ కూడా మనకి ఏమీ లేదు, మనం నిమిత్త మాత్రులు. ఒక ప్రణాళికలో హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ మనకి ఇదంతా అందిస్తూ ఉన్నారు. ఈ భూమండలంపై ఎనర్జీని ప్రవేశపెట్టాలి అని మార్పు కోసము మనం రెడీగా ఉన్నాం కనుకే ఆ టెక్నాలజీ మనకు అందుతోంది. ఎంత రెడీగా ఉన్నామో, ఎంత ఎదిగామో అంత అత్యద్భుతమైన టెక్నాలజీ మరింత ముందుకు అందుతూనే ఉంటుంది. ఇది మహాశ్రీ చక్రంతో ఆగదు, ఇంకా అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీ భవిష్యత్తులో రాబోతుంది, భవిష్యత్ తరాలకు అందించబడుతోంది. సో ఇది జరుగుతోంది, ఇది బాగానే ఉంది. ఒక పక్క టెక్నాలజీ సృష్టి, ఒక పక్క ప్రయోగాలు. మరి చివరి మనిషి శాకాహార అయ్యేంత వరకు మనదే బాధ్యత అని ఆ పెద్ద ఆయన మనపై బాధ్యత ఉంచారు. పిరమిడ్ల నిర్మాణము, అలాగే శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, ఈ జగత్తంతా ఇవన్నీ విస్తరించాలి అని. ఎప్పుడైతే మరి ఆయన కొంత కృషి చేసి మనల్ని ఆ కార్యోన్ముఖుల్ని చేశారో ఒకసారి చూస్తూ ఉంటుంటే మన కళ్ళ ముందు అనేక గ్రామాలు చేస్తున్నాం. మన పిరమిడ్ సొసైటీ ఉంది, అనేక ఆధ్యాత్మ సంస్థలు పాటు పడుతూనే ఉన్నాయి. ఈ ప్రజానీకాన్ని మేలుకొలుపు గీతాల్లాగా మనం ఎవరి పనులు చేస్తూనే ఉన్నాము. అటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ, రామచంద్ర మిషన్ కానీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కానీ, బ్రహ్మకుమారీస్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ మానవాళికి మంచి మార్గంలోకి రావడానికి ఎవరి వంతుగా వాళ్ళందరూ చేస్తున్నాం. మరి మనం అందరము వన్నెస్లోకి వెళ్ళాలి కదా, ఏకత్వంలోకి రావాలి కదా. ఇవన్నీ రావాలి అని అంటే ఒక టెక్నాలజీ అవసరం కదా. అందులో భాగంగా ఈ ప్రయోగాలు చేస్తూ ఉంటుంటే మరి మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ధ్యానము అనే పదాన్ని, పేరుని వినని గ్రామాలే కళ్ళకి కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ నేను డిస్కస్ చేస్తూ ఉంటాం. సత్తుపల్లిలో ఒక అత్యద్భుతమైన పిరమిడ్ నిర్మాణం జరిగిందని చెప్పాం కదా, మన ప్రదీప్ గారు వచ్చారని.
మేము ఒకసారి అక్కడ ప్రతి ఆదివారము ఒక క్లాస్ ఏర్పరచుకుని సమావేశంలో మరి దీని చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమందికి ఇది అందుతోంది, మరి ఏం చేయాలి, మరి మన వంతుగా ఇలా నిర్మించి ఉంటే ఎలా, దీన్ని ప్రజలకు అందించాలి కదా అన్నప్పుడు మండల స్థాయిలో వెళ్దామని మేము నిర్ణయాలు తీసుకున్నాం. మండల స్థాయి నుంచి అనేక మండల స్థాయిలో ఉన్న ప్రతి గ్రామంలోకి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 108 గ్రామాలు 1 year ఖచ్చితంగా అవ్వాలి. వీళ్ళందరికీ మనం ఆ నాలెడ్జ్ని ఇవ్వాలి. రెడీగా ఉన్నారు, ఆ ఊళ్ళలోకి వెళ్ళాలి. ఇప్పటికీ స్టార్ట్ చేశాం. ఒక నెల క్రితం సుమారుగా ఇప్పటికి 16 గ్రామాలలో ధ్యాన సాధన జరుగుతూ ఉంది. ఈ వెదర్ ఎప్పుడైతే అనుకూలించిందో నెక్స్ట్ ప్రతి నెల ఒక 20 గ్రామాలు 30 గ్రామాలని దీంట్లో యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మేము ఆ గ్రామాలకు వెళ్ళేటప్పుడు ఏ రకంగా వెళ్ళాలి, పిరమిడ్లు అక్కడక్కడ ఉన్నాయి, మరి పిరమిడ్లు లేని గ్రామంలోకి మనం ఎలా వెళ్ళాలి అన్నప్పుడు ఒక టెక్నాలజీని క్రియేట్ చేయడం జరిగింది. చిన్న చిన్న స్టాండ్స్ లో మెర్కబాలు ఒక 4 పెట్టడం, అలాగే కొన్ని పెద్ద పెద్ద స్టాండ్స్ ఒక యాంగిలర్ 20 అడుగులు ఉంటే దాన్ని 10 అడుగులుగా కట్ చేసి రైలు పట్టాల్లాగా అటు ఇటు అడ్డంగా ఒక 4 feet వెల్డింగ్ చేసి మధ్యలో సపోర్ట్ ఉండే విధంగా ఈ చిన్న చిన్న శ్రీచక్రాలు ఇటు ఒక 7 అటు ఒక 7 ఇంచుమించుగా 7 పట్టినాయి. అంటే 14 మంది ఒకే స్టాండ్ లో కూర్చునే విధంగా కొన్ని తయారు చేశాం. ఆ 14 మంది కూర్చునే విధంగా అసెంబ్లీ చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఒక చిన్న వ్యాన్ లోనో ఆటోలోనో తీసుకెళ్లి ఒక గ్రామంలో పెట్టి వాళ్ళని మేము మోటివేట్ చేస్తున్నాం. అయ్యా బాబు, ఒక గ్రామం మేము మీ దగ్గరికి వచ్చాము, మరి మన గ్రామంలో మీరందరూ ఒక పెద్దను కూర్చుని ఓ 10 మందిని సమావేశపరిచి ఒకసారి మన గ్రామం గురించి ఆలోచిద్దాం. మన గ్రామంలో ఎంతమంది నివసిస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 కానీ 400 మంది కలిసి మనం జీవిస్తున్నాం. మనం గ్రామం గురించి ఆలోచిద్దాం. ఇంతమంది కలిసి జీవిస్తున్న మనము మన గ్రామాన్ని గురించి, మన గ్రామంలో ఉన్నటువంటి విశేషాలని మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇంతమంది కలిసి మన గ్రామంలో ఏమేమి ఉన్నాయి? మన గ్రామంలో బ్రాందీ షాపులు ఉన్నాయా? మరి అలాగే చికెన్ మటన్ దుకాణాలు ఎన్ని ఉన్నాయి? అలాగే ఎలా జీవిస్తున్నాము? మరి ఇన్ని బ్రాందీ షాపులతో ఇన్ని రకాలుగా ఉన్న మనము మన గ్రామం యొక్క వాతావరణం. మరి మన గ్రామంలో ఎంతమంది రోగాలతో ఉన్నారు, ఎంతమంది అలాగే వ్యసనాలకి బానిసలయ్యారు, లిక్కర్కి వాటికి. అలాగే మన డబ్బు ప్రతి నెల ఎన్ని హాస్పిటల్స్కి వెళ్తున్నాయి, మన డబ్బు మన గ్రామం యొక్క డబ్బు ఎంత బ్రాందీ షాపులకు వెళ్తున్నాయి. మరి ఎలా, ఇది సరి అయిన పద్ధతేనా? మరి ఇలా వదిలేస్తే ఇంకా రోగాలు పెరుగుతాయి, ఇంకా 4 షాపులు పెరుగుతాయి, ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి. భవిష్యత్ తరాలన్నీ కూడా ఇదే అభ్యాసం చేస్తే మరి మన చుట్టుపక్కల మన ఈ ప్రపంచము నరకకూపంగా మారిపోతుంది కదా. ఇది సబబైన పనేనా? ఇలా కాదు, రోగాలు లేని ఊరు కావాలి. అలాగే భవిష్యత్ తరాలు అత్యద్భుతమైనటువంటి జ్ఞానవంతులుగా మహానుభావులుగా మన ఊళ్ళో ఉండాలి. మన ఊరు అలా తయారవ్వాలి. మన ఊరిలో ఒక దివ్యశక్తి ప్రకంపనలు రావాలి. ఊరి యొక్క ఎనర్జీ, ఊరి యొక్క వైబ్రేషన్స్ చేంజ్ అవ్వాలా వద్దా అంటే ప్రతి వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, అవ్వాలి అని అంటూ ఉంటారు. మరి ఎలా అవుతాం మనము? మరి మన సాధన చేయాలి కదా, మనం అందరం ఆ వైపు అభ్యాసన చేస్తేనే కదా. 40 రోజుల పాటు మనం అందరము ధ్యాన సాధన చేద్దాం. మన మాస్టర్స్ మీ ఊళ్ళోకి వస్తారు. ఒక చక్కటి మెర్కబాస్ చిన్న చిన్నవి పిరమిడ్స్, అలాగే శ్రీచక్రాసు, రకరకాల అయిన టెక్నాలజీతో మీ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక ప్లేస్ లో పెడదాం. 40 రోజులు సాధన చేద్దాం. 40 రోజుల్లో కలిగిన మార్పులు, 40 రోజులు మన ఊళ్ళో 20% ధ్యాన సాధన చేస్తే ఎంత అద్భుతమో. ఇప్పటి వరకు ధ్యానమే చేయలేదు కదా. 20% మన ఊరి వాళ్ళు ధ్యానం చేస్తే ఆ ఎనర్జీతో మన ఊరు కొన్ని 100 గ్రామాలకు ఆదర్శవంతం అవుతుంది. కనుక మీరు ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళతో సాధన చేద్దాం అని వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇలా సాధన చేయటం జరుగుతుంది. ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 100 గ్రామాలు 1 సంవత్సరము. దానికి సంబంధించిన ఒక టెక్నాలజీ,
చిన్న చిన్న పిరమిడ్స్, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి తీసుకెళ్ళటానికి. మరి పెద్ద పెద్ద స్టాండ్స్ కొన్ని గ్రామాల్లో పెట్టాం. కొన్ని కొన్ని కేర్ సెంటర్లో రావడానికి వీలుగా, నలుగురు కూర్చుండడానికి వీలుగా చిన్న స్టాండ్, ఒక స్టాండ్ లోనే నలుగురు కూర్చోవచ్చు. నలుగురు కూర్చోవడంలో గ్రూప్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. గ్రూప్ మెర్కబాల్ కానీ, గ్రూప్ శ్రీచక్రాలు కానీ ఒక ఎనర్జీ, ఒక గ్రిడ్ లా ఏర్పడుతున్నాయి. అలా కూడా మేము ప్రయోగాలు చేయటం జరిగింది. సో ఇప్పటి వరకు ఇలా చేస్తున్నాం. ఇప్పుడే ప్రారంభమైనటువంటి ఈ మహా ఉద్యమం ఎప్పుడైతే ఈ 100 గ్రామాలు, 1000 గ్రామాలుగా, 1000 గ్రామాలు, లక్షల గ్రామాలుగా, అంచెలంచెలుగా, మరి ఈ దీపము, ఒక దీపము లక్షల దీపాలని వెలిగించినట్లుగా మన ఆత్మదీపం మనం వెలిగించుకుంటూ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ సృష్టి ప్రణాళికలో మన యొక్క పాత్రని భూమి మీద మనం ఉండగానే మనం పోషిస్తూ మనం ముందుకెళ్దాం. మరి మరిన్ని విశేషాలతో ముందు ముందు ఇంకొంచెం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్కి ఒకసారి మనం మనస్ఫూర్తిగా క్లాప్ చేద్దాం. సో సార్ గురించి చెప్పాలంటే చాలా తక్కువ, నేను చెప్పింది కూడా. సో నిరంతరం పిఎస్ఎస్ మూమెంట్ లో ఈ పిరమిడ్స్ మీద, అంటే ఒక్కొక్క జీవితం ఒక్కో దానికి అంకితం అంటాం కదా, అట్లాగే రామారావు గారి జీవితం ప్రతిసారి ఎప్పుడైతే గురు యొక్క దృష్టి రామారావు గారి మీద పడిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి రామారావు సారు ఎన్నో వేల పిరమిడ్లు మరి ఆయన స్వతహాగా కడతాం, అట్లాగే కొన్ని వేల మందిని ఈ పిరమిడ్స్ మీద అవగాహన తీసుకొచ్చి వాళ్ళ పిరమిడ్ ఇంజనీర్ గా తయారు చేయటం. మరి 24/7 365 రోజులు ఆయన ఎక్కడో చాట ఏదో పిరమిడ్స్ ని కడుతూనే ఉంటారు. సో సార్ యొక్క జ్ఞానాన్ని మనకి ఈ రోజు అందించినందుకు సార్కి మనం ధన్యవాదాలు తెలియజేసుకొని, ఒకసారి మనం పిరమిడ్స్ ఎలా కట్టాలనే దాని మీద కూడా ఒక 2-3 అవర్స్ వర్క్ షాప్, ఒక స్పెషల్ డే, ఒక డే కేటాయించుకొని మనం ఆ వర్క్ షాప్ కూడా ముందు రోజుల్లో చేసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ చెప్పారు కదా, అందరికి ఈరోజు మీతో నేను పాల్గొన్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ థ్యాంక్ యూ సార్. ఉండండి సార్, సైన్ అవుట్ అవ్వద్దు. సో ఈ పిరమిడ్స్ మీద ఉండండి సార్ ఒక్క నిమిషం. ఈ పిరమిడ్స్ మీద ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి సార్, ఒక 5 minutes. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సార్ హలో సార్, మాది ఇక్కడ ఈస్ట్ గోదావరి, కోయిలగూడెం దగ్గర పోతవరం ఉంటుంది. మాకైతే దగ్గరలో ఎక్కడ ఎక్కడ పిరమిడ్స్ లేవు మాకు ఇక్కడైతే దగ్గరలో. మాకు ఇంట్లోకి కావాలంటే ఎలా అండి? ఓకే మేడం, సార్ దగ్గర నెంబర్ తీసుకోండి. ఇప్పుడు మీకు జంగారెడ్డి పిరమిడ్ చూసారండి మీరు? వెళ్ళలేదండి, నాకు తెలియదు అసలు ఉందని ఇప్పుడు వరకు. అవునా, జంగారెడ్డి కూడా డిజైన్ చేశాను నేనే. అంటే ఒకటి పబ్లిక్ పిరమిడ్స్ ఉంటాయి, ఇళ్ల పైన కట్టించుకుంటారు. 2 చిన్న చిన్న స్టాండ్ లో కూర్చుని చేసుకునేవి కూడా ఉంటాయి. ఒకటి పిరమిడ్ ఉంటుంది, మెర్కబా ఉంటుంది. నేను మీకు దగ్గరలో ఉన్నానండి, అశ్వారావుపేట. మీకు ఐడియా ఉంది కదా పోతవరం అంటే? మాకు గంట పైన పడుతుందండి అక్కడ. జంగారెడ్డి కూడా అయితే ఒక గంట పడుతుందండి. మేము మీకు దగ్గరలోనే ఉన్నా, అశ్వారావుపేట దగ్గర విలేజ్ మాది. ఓకే, ఏ ఊరండి? దమ్మపేట మండలం. దమ్మపేట అండి, ఓకే ఓకే. అక్కడ విలేజ్ అండి. ఓకే సార్, ఓకే. నా నెంబర్ మీరు తీసుకోండి, మీకు నేను పంపిస్తాను. మీకు ఎలా కావాలంటే అలా. మీకు మహాశ్రీ చక్ర గాని, మీరు ఒకసారి సత్తుపల్లి వీలైతే, ఈ ప్రయోగశాల అంతా సత్తుపల్లి పబ్లిక్ పిరమిడ్ కట్టించాం అందరం కలిసి. అందులో ఉన్నాయన్నమాట. ఛాంబర్ 1 కింగ్ ఛాంబర్ ఉంటది, క్వీన్ ఛాంబర్ ఉంటది, బేబీ ఛాంబర్ ఉంటది, శ్రీచక్ర ఛాంబర్స్ ఉంటాయి. 7 శ్రీచక్రాస్ అలైన్ చేయడం జరిగింది అందులో. మూలాధార దేని దానికి అనమాట. ఒకసారి వీలైతే మీరు విజిట్ చేయండి. మీకు దగ్గరే గనక పోతవరం, జంగారెడ్డి పక్కన, కోయిలగూడెం పక్కనే కదా. కోయిలగూడెం పక్కనండి. అవునవును, పోతవరం తాడేపల్లి నల్లజర్ల రూట్ లో మధ్యలో ఉంటది. ఓకే సార్, ఓకే. ఓకే, నాకు ఐడియా ఉందండి. సార్ దగ్గర నా నెంబర్ తీసుకోండి, లేకపోతే ఇప్పుడైనా నోట్ చేసుకోండి నా నెంబర్. ఇవ్వండి సార్, చేసుకుంటాను. 8639 ఓకే సార్. 79 ఓకే
4438. ఓకే సార్. నెక్స్ట్ మీ ఏరియాలో కూడా 100 గ్రామాలు టార్గెట్ పెట్టుకుందాం మేడం, మనందరి బాధ్యత అది. బాధ్యతే కానండి, ఎవరు అసలు స్పందించట్లేదండి, మెయిన్ అది. మరి ఒక్క ఆయన 30 ఏళ్ల క్రితం పెద్ద ఆయన, అదే అండి మరి ఇంతవరకు చెప్తున్నాం కానీ అదే మనం ఒకటే మేడం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే. ఎందుకంటే మనం వెంటబడి చెప్పినా కొంతమంది వినరు, కొంతమంది మనం చెప్పకపోయినా ధ్యానం గురించి తెలుసుకుందామని వస్తున్నామండి అంటే ఎదిగిన సోల్స్ ఉంటాయి చూసారా, అవేమో రెడీగా ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అందితే చాలు ఆ మహానుభావులు బయటకు వస్తారు. నమస్తే సార్, ఇంకొకసారి ఫోన్ నెంబర్ చెప్పరా సార్? 8639 8639 79 79 44 44. 38. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓకే సార్. ఓకే సార్. ఓకే Thank you మేడం. అండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో ఓకే, సో ఇది ఈరోజు సెషను. మరి రామారావు సార్ అద్భుతంగా సైన్స్ ఆఫ్ పిరమిడ్స్ గురించి ఎంతో క్లుప్తంగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు. సో ఈరోజు మనకి సార్కి క్లాస్ మనకి ఇచ్చినందుకు మరొకసారి అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్దాం. తర్వాత ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ మరొకసారి. మీ అందరికీ, మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ప్రణమిల్లుతూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ రామారావు గారు. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, సో మనం ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం, మనం ఎన్ని క్లాసులు విన్నా కూడా ఆ క్లాసులన్నీ కూడా మనకు ఒక మోటివేషన్ లాగా, సాధన కోసం, ఇన్స్పిరేషన్ కోసం మనం ఈ క్లాసెస్ అన్ని కూడా వినటం జరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా ఈ 3 గంటల సాధన, ఫస్ట్ 41 days ఎవరైతే ఈ ఫార్ములా ఉందో 3+2+1, 3 గంటలు ధ్యానము, 2 గంటలు బుక్ స్వాధ్యాయం, 1 గంట సజ్జన సాంగత్యం. సో దీన్ని అందరూ పాటించాలి. అది పాటిస్తేనే మనకి ఈ 41 రోజుల్లో రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. సో కాబట్టి మిత్రులందరూ ఈ ఫార్ములాను మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ గా ఫాలో అప్ చేయండి. అందరు చేస్తున్నారా 3 గంటల ధ్యానం? ఏం మాట్లాడతలేదు ఎవరు? మౌన దీక్ష తీసుకున్నారేంటి సడన్ గా? చేస్తున్నాం సార్. ఓకే, కోటిరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఒక 5-6 ఇంటరాక్ట్ అయ్యి మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. 3 గంటలు కాదు సార్, 2 గంటలు చేస్తున్నాం. ఓకే అమ్మా, కొంచెం 3 hours మెయింటైన్ చేయండి 41 days. కోటిరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఫౌండేషన్ మహావతార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 minute లైన్ లో ఉండండి. మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాము అని చెప్తున్నామంటే ఏదో వ్యూస్ కోసమో వాటి కోసమో కాదు. మనకి నమస్తే అండి, ఒక్క నిమిషం సార్, అన్మ్యూట్ చేసుకుని ఉండండి, నేను చెప్పినప్పుడు మాట్లాడుతురు. ఇదంతా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నామంటే మనకు ఫౌండేషన్ లో ఎన్నో రకాల వీడియోస్ డైలీ వస్తూ ఉన్నాయి. మాస్టర్స్ కావచ్చు, ఇటు ఆరోగ్యానికి సంబంధించి న్యాచురోథెరపీ, ముద్రా థెరపీ, అట్లాగే మెడిటేషన్, సత్సంగాలు, ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మనం అన్ని మెర్జ్ చేసి దేనికి దానికి వీడియో వదులుతున్నాం. సో వీడియోస్ అన్ని మనతో పాటు మన బంధువులకి, మన ఫ్రెండ్స్ కి, ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? వాళ్ళు క్లాసులకు రాకపోయినా అట్లీస్ట్ ఇవాళ ఒకటి చెప్పారు ముద్రా థెరపీ, అట్లా ఈరోజు ఒక మాస్టర్ వచ్చి పిరమిడ్స్ గురించి చెప్పారు. వాళ్ళకి మనం డైరెక్ట్ గా వెళ్ళి చెప్పలేకపోయినా ఇండైరెక్ట్ గా ఈ వీడియోస్ ద్వారా అయినా మన యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి పంచిన వాళ్ళు అవుతాం. అర్థమైందా? సో కాబట్టి అందరూ కూడా మహావతార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ తెలుగు వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఫ్రీ టైంలో కుదిరినప్పుడు చూసి వాటిని మీరు మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే తద్వారా వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా వినంగా ప్రతి ఒక్కళ్ళు మార్పు వస్తుంది. మార్పు అనేది అంత సహజంగా రాదు. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మనకు ధ్యానం తెలియలే. గతంలో చేసాం ధ్యానం, కానీ ఆ కనెక్టివిటీ మళ్ళీ ఇప్పుడు మనకు దొరికింది. కాబట్టి ఇట్లా సో కొంతమందికి టైం దగ్గర ఉండొచ్చు, కొంతమందికి చెప్పంగా వాళ్ళు వినటం అనేది జరుగుతుంది. సో కాబట్టి మనం పని మనం చేద్దాం. ఓకేనా?
కోటిరెడ్డి గారు ఇదేనా ఫస్ట్ సెషన్? మీరు ఇంతకుముందు జాయిన్ అయ్యారా క్లాసులో? లేదు సార్, ఇదే ఫస్ట్ సెక్షన్ సార్. ఓకే, కుదురుతుందండి ధ్యానం? చేయగలుగుతున్నాం సార్. అంటే మీరు ఏదైతే పెడుతున్నారో అది ఇంతకుముందు మేము ఆల్రెడీ చూసాము. అదే మన విశ్వశక్తి ఎలా ఇదైతుంది ఇప్పుడే కాదండి, 1.5 year బ్యాకే చూశాను. ఆ, అదే మన 1.5 year వచ్చి 1 hour లోపు ఉంది చూడండి, ఇది వీడియో ఒకటి, విశ్వశక్తి ఎలా వస్తుంది, మనం ధ్యానంలోకి ఎలా వెళ్ళాలి, అలాంటివి మొత్తం చూశాను. ఓకే. యాక్చువల్లీ కొంచెం నాకు సొంతగా వ్యాపారం జేసీబీ ఒకటి, పాలు ఒకటి ఉంది సార్. మార్నింగ్ టైం కుదరట్లేదు. మీరు మన క్లాస్ టైంలోనే కరెక్ట్ గా నాకు టైం కుదరట్లా. ఉమ్, సంఘం డిస్ట్రిబ్యూటర్ సార్. నేను 5 o'clock to 6:30 కదా మంది క్లాసు. అవును సార్, అవును. అయితే ఇప్పుడు ఇది స్టార్ట్ అయిన తర్వాత నేనేం చేశానంటే ఇంకా వేరే మా మామయ్యని పెట్టేసి జస్ట్ లాస్ట్ లో ఒక 45 minutes అన్నా అటెండ్ అవుతున్నాను. గ్రేట్ సార్. ఈవినింగ్ టైంలో కూడా వచ్చేసి 9 to 10:30 కదా మంది క్లాసు. ఉమ్, ఆ టైంలో షాప్ క్లోజింగ్ టైం అది మళ్ళీ. ఓకే. నిన్న షాప్ క్లోజింగ్ టైం అయినా కానీ షాప్ లో ఈ మన యూట్యూబ్ మన ఇది దాన్ని వైఫై కనెక్ట్ చేసుకుని స్పీకర్ ద్వారా విన్నాను సార్. నా పని నేను చేసుకుంటాను, అన్మ్యూట్ లో పెట్టేసి, అంటే మీకు డిస్టర్బెన్స్ లేకుండా నేను వినుకుంటా, నా పని నేను చేసుకున్నాను. ఎక్సలెంట్. అవకాశాన్ని బట్టి ఇంకా కొంచెం ఏమన్నా ఈ సెక్షన్ ఏమన్నా మారితే, అంటే ఏదైతే మన ఫీల్డ్ మారి అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ చేయాలని కోరిక. దాచేపల్లి సార్ మాది, దాచేపల్లి మాది. ఓకే. గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా ఇప్పుడు కొత్తగా అయితే. ఐడియా ఉంది సార్. మన ఇక్కడ చలమయ్య గారు అని ఒక అతను ఉన్నారు, అంబడి చలమయ్య గారు అని, మీ మన దీని తరపున. బట్ దీనికన్నా ముందు, ఈ సెక్షన్ కన్నా ముందు, మన ఈ ఎప్పుడన్నా డిస్టర్బెన్స్ అయినప్పుడు మన ఏదైతే ఉంది మొన్న పంపించారు చూడండి సార్ వీడియోస్, కొత్తగా పంపించారని చెప్తున్నారు మీరు. అంటే మన గ్రూప్ లో పంపించారు కదా, యూట్యూబ్ లోనే చూశాను ఫస్ట్ లోనే. ఓకే. అందువల్ల మోటివేషన్ చాలా పిల్లలకు కూడా చూపిస్తాను నేను కూర్చోబెట్టేసి సండే వచ్చినప్పుడు. అప్పుడప్పుడు అంటే ధ్యానం ఎలా, అంటే మనిషికి విశ్వశక్తి ఎలా వస్తుంది, నిద్రపోతే 6 గంటలకి మనం కూర్చునే 45 minutes కి ధ్యానానికి ఎంత తేడా వస్తుంది అనేది అప్పుడే అర్థమైంది. బట్ ఇట్లాంటి సెక్షన్స్ అప్పుడు ఉన్నట్టు బాగుండేది. అంటే మాకు 1.5 year బ్యాక్ ఈ బిజినెస్ లేదులేండి. జనరల్ గా డిఎంఈ, డిప్లొమా మెకానికల్, బెంగళూరులో జాబ్ చేశాను. అది రిజైన్ చేసి చదువు కోసం కొంచెం ఊర్లోకి వచ్చేసాను అనమాట, పిల్లల చదువుల కోసం. ఓకే సార్. ఓకే. అంతే సార్, ఇబ్బంది ఏం లేదు. ప్రెసెంట్ నాకు అవకాశం ఉన్నంత వరకు నేను అటెండ్ అవుతున్నాను. ప్లస్ మనవి కూడా మీరు చెప్పినట్టుగా మాకున్న గ్రూపులు, శ్రీవారి సేవ గ్రూప్ ఒకటి ఉంది, శ్రీవారి సేవకి వెళ్తాను. అంటే ఈ 1 year నుంచి వెళ్ళట్లేదు. ఇంతకుముందు 3 months కి ఒకసారి వెళ్ళేవాడిని. దగ్గర ఒక 10-15 times వెళ్ళి వచ్చాను శ్రీవారి సేవకి. అంటే 3 months కి ఒకసారి 7 days ఉంటుంది సార్. అది ఐడియా ఉండొచ్చు మీకు కూడా. తిరుమలలో శ్రీవారి సేవలో పాల్గొనే వాళ్ళందరూ డైలీకి 10 నుంచి 15,000 మందికి డైలీ మెడిటేషన్ జరిగింది సార్. సత్సంగం ఉంటుంది సార్ అక్కడ. డైలీ మనం వెళ్ళి, మన పిఎస్ఎస్ మూవ్మెంట్ తరపున మన మాస్టర్లు వెళ్ళి, అక్కడ నాయుడు గారు అని ఒక ఆయన ఉన్నారు, ప్రతిరోజు కూడా ఆ సేవకు ఎంతమంది వస్తారో వాళ్ళకి 1 గంట ధ్యానం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఈవో రీసెంట్ గా వెళ్ళడం జరిగింది. అక్కడ సేవ చేసుకునే వాళ్ళకి, భక్తులందరికి కూడా ప్రతి పౌర్ణమికి ఫుల్ డే మెడిటేషన్ ఉంటుంది, మార్నింగ్ 9 to ఈవినింగ్ 10 వరకు. విడి రోజుల్లో రోజుకు 1 గంట సేపు మనం ఈ మెయిన్ టెంపుల్స్ లో కూడా మెడిటేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే సార్. అయితే మాకు వచ్చేసి నేను టీం తీసుకుని వెళ్తా కదా సార్, టీం లీడర్ లీడ్ చేయాలి కదా. లీడ్ చేసిన తర్వాత యాక్చువల్లీ సీనియర్స్, మన ఎవరైతే సీనియర్ వీళ్ళు ఉంటారు, సీనియర్ సేవకులు, అంటే వాళ్ళు ఒక్కొక్క సెక్షన్ నుంచి, అంటే తమిళనాడు నుంచి ఒకళ్ళు వస్తారు, కర్ణాటక నుంచి ఒకళ్ళు వస్తారు, పూర్తిగా అందరు నలుగురు కలిసి ఒకటే బ్యాచ్ లో ఉంటారు. మనకేమో కన్నడ, తమిళ, తెలుగు 3 వస్తాయి లాంగ్వేజెస్. ఓకే అండి. ఆ మెడిటేషన్ లో వచ్చేసి ఆ టైం నేను ఎప్పుడు క్యాచ్ చేయాలి. సత్సంగం అయితే చూశాను, శ్రీధర్ గారు అని అటెండ్ చేస్తారు దాన్ని, డోలకోటి తిరుమలలో. అది ఎక్సలెంట్ అసలు, అది మిస్ చేయను. దాంట్లో కూడా ఇట్లానే మాట్లాడటానికి నన్ను లేచి పిలుస్తారనమాట. గుంటూరు రెడ్డి అని మా పేరు అనమాట అక్కడ. జనరల్ గా గుంటూరు రెడ్డి అంటే మనం పని చేయగలుగుతాము, భాషలు మాట్లాడగలుగుతాం, దానివల్ల వాళ్ళకి కూడా బాగా ఇదైపోయాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
నమస్తే సార్, మీరు విజయవాడలో పౌర్ణమి రోజు అదే నైట్ నుంచి మార్నింగ్ వరకు ధ్యానం క్లాస్ ఇస్తాను. ప్రతి పౌర్ణమికి ఉంటుందా సార్? అవునమ్మా, ఒక గుళ్ళో ఉంటది, పైన హాల్ ఉంటది. సార్ సో నేను మెసేజ్ చేస్తా గ్రూప్ లో ఈసారి జరిగినప్పుడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అట్లాగే ప్రతి అమావాస్యకి మానస సరోవరం అని కృష్ణానది ఒడ్డున ఉంటది. మానస సరోవరం ధ్యానాశ్రమం పిరమిడ్లు ప్రతి అమావాస్యకి అక్కడ క్లాస్ జరిగింది. ఓకే సార్. ఇంతకుముందు ప్రతి సండే జరిగేది, ఇప్పుడు రీసెంట్ గా ఆపారు. అమావాస్యకి పౌర్ణమికి పెట్టారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్వేత గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్వేత గారు, శ్వేత గారు, జయశ్రీ, వీళ్ళందరూ క్లాసులో ఉన్నారా, వెళ్ళిపోయారా? జయశ్రీ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు చేసుకోండి మేడం. శ్వేత గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు అవుతుంది చూడండి. హలో సార్. జయశ్రీ గారు, నమస్తే సార్. నమస్తే మేడం. వీడియో ఆన్ చేసి మాట్లాడండి. వీడియో రావట్లేదండి నాకు. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇదే ఫస్ట్ సెషన్ ప్రీవియస్ అటెండ్ అయ్యారు మీరు? 3 అండి ఇది. 3వ బ్యాచ్. ఎలా ఉంది మీకు? నాకు బాగుందండి, బాగుంది. నేను ధ్యానం చేసేటప్పుడు మామూలుగా తలలో నుంచి పాదాల వరకు ఏంటో కొంచెం వైబ్రేషన్ వచ్చినట్టు అట్లా ఉంటుందండి. మొదట్లో అయితే నొప్పులు అవి ఉన్నాయి, కానీ ఇప్పుడు అసలు ఏం లేవండి. ఓకే, చాలా బాగుందండి. పిరమిడ్ ఎక్కడ దొరుకుతుందండి? పిరమిడ్ మేము తీసుకోవాలనుకుంటున్నాము. పిరమిడ్స్ అమ్మా? అవునండి. పిరమిడ్స్ మన ఫౌండేషన్ లో దొరుకుతుంది. ఎక్కడ ఉంటారు మీరు? మేము జంపనండి, తెనాలి దగ్గర. తెనాలి దగ్గర జంపని. ఓకే, నా నెంబర్ ఉంది కదా, నా నెంబర్ కాల్ చేయండి. ఓకే ఓకే సార్. 3876486. సరే సార్. సో పిరమిడ్స్ అనేది మనం చేసేదే మెడిటేషన్, పిరమిడ్ మెడిటేషన్. జనరల్ గా పిరమిడ్ అంటే మనకి ఈజిప్ట్ లో గీజా పిరమిడ్స్ అందరికీ తెలుసు, ప్రపంచంలో 7 వింతలో ఒక వింత. సో మరి సైంటిఫిక్ గా చెప్పాలంటే సార్ ఇందాక చాలా క్లుప్తంగా చెప్పారు. ఎందుకు పిరమిడ్ లో ఎనర్జీ ఎక్కువ అవుతుంది అనే దానికి ఒక చిన్న మీకు అర్థమయ్యే విధంగా నేను క్లుప్తంగా 2 నిమిషాల్లో చెప్పి ముగిద్దాం ఈ క్లాసు. ఓకే సార్. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం. సో ఫర్ సపోజ్ మనం ఎఫ్ఎం వింటా ఉంటాం. ఎఫ్ఎం లో రకరకాల ఛానల్స్ ఉంటాయి కదా, ఫ్రీక్వెన్సీస్ అంటారు. 93.5 ఫ్రీక్వెన్సీ. ఎనర్జీని ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీతోనే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో 93.5 ఎఫ్ఎం వినాలనుకోండి, మనం ఖచ్చితంగా దాని ట్యూనింగ్ 93.5 మీద ఉన్నప్పుడే వస్తుంది. అవునా కదా? అవునండి. 98.5 వినాలనుకోండి, ఆ 98.5 మీద ఉన్నప్పుడే ట్యూన్ అవుతుంది. గతంలో మన ఒక 30 years బ్యాక్ వెళ్తే అప్పట్లో యాంటీనాస్ ఉండే ఇళ్ళకి, దూరదర్శన్ ఛానల్స్ ఇవన్నీ కూడా యాంటీనాస్ తో ఉండేవి. ఎప్పుడన్నా బాగా గాలి వాన వచ్చినప్పుడు ఆ యాంటీనా కదిలినప్పుడు ఛానల్ వచ్చాయి కాదు, ఉపగ్రహం ఛానల్ ఇవన్నీ, దూరదర్శన్. ఐడియా ఉందా మీ అందరికి? అప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, అరే యాంటీనా కదిలినట్టుందో, నువ్వు బయటికి వెళ్ళి కొంచెం అటు ఇటు తిప్పనేవాళ్ళు. ఎప్పుడైతే తిప్పుతున్నామో దాని ఫ్రీక్వెన్సీ, మనకు విలేజ్ లో ఉన్న ఆ మెయిన్ ఒక ఆఫీస్ ఉంటది, ఆ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ మళ్ళీ ఒకే లైన్ లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఛానల్ ప్రాపర్ గా వస్తుంది. అట్లాగే పిరమిడ్ అనేది ఏంటంటే, దాన్ని మనం ఒక యాంగిల్ తో కన్స్ట్రక్ట్ చేస్తాం. 42 degrees ఒక యాంగిల్ ఉంటుంది, జామెట్రికల్ యాంగిల్. ఆ యాంగిల్లో మనం దాన్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా తీసుకొని అది మనకి ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి
ఆ పర్టికులర్ ఆ యాంగిల్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అదే కాకుండా పిరమిడ్స్ ద్వారా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను కూడా మనం కాపాడుకోవచ్చు. అట్లాగే వాస్తు దోషాలు పోతాయి. పిరమిడ్స్ కూడా, ఎందుకంటే ఎనర్జీ బ్యాలెన్స్. వాస్తు దోషం అంటేనే ఎనర్జీ బ్యాలెన్స్ లేకపోవటం. ఎనర్జీ వీక్ గా ఉందంటే దాన్ని దోషం అంటారు. ఓకేనా? సో ఎప్పుడైతే అక్కడ మనం పిరమిడ్స్ పెడతామో తద్వారా ఎనర్జీ బ్యాలెన్స్ కూడా జరుగుతుంది. ఇంట్లో దోషాలు పోతాయి. నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా హీల్ అవుతా ఉంటాయి. పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది. అట్లాగే రకరకాల పిరమిడ్స్ ఉన్నాయి. మెర్కోబా పిరమిడ్స్, నార్మల్ పిరమిడ్స్, శ్రీచక్ర పిరమిడ్స్, ఎన్నో రకాల ఎక్కడైనా పిరమిడ్స్ పెట్టుకోవచ్చు సార్. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో మీరు రోజు రెగ్యులర్ గా మెడిటేషన్ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ పెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. సో కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ పిరమిడ్స్ తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన జీవితంలో మనం ఎంతో ఖర్చు పెడతాం. ఒకసారి మనం బయటికి సరదాగా వెళ్ళొస్తేనే ఒక 2-3 వేలు ఖర్చు అవుతాయి. మన జీవితం కోసం మన మెడిటేషన్ పిరమిడ్ మెడిటేషన్ కాబట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మీరు వేలు ఖర్చు పెట్టే అవసరం. మినిమం మనకు నామినల్ గా 2,000-2,500 పిరమిడ్స్ వస్తాయి. దాదాపు దాని లైఫ్ టైం 20 to 25 ఇయర్స్ వరకు ఉంటది. ఓకేనా? ఓకే సార్. సో కాబట్టి మాక్సిమం సాధ్యమైనంత వరకు పిరమిడ్స్ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఒకేసారి ధ్యానం ఒకే చాట కూర్చోపోయినా ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు సార్. లేదమ్మా, అది ఒకే చాట తగిలించుకోండి. ధ్యానం అనేది ప్లేసెస్ ఇప్పుడు 41 days మీరు ఒకే చాట కూర్చొని ధ్యానం చేయండి. రోజుకి ఒక్కొక్క ప్లేస్ లో మారుద్దు. ఇప్పుడు శేషనారాయణ గారు ఉన్నారు. ఆయన పెట్టుకున్న ప్లాస్టిక్ పిరమిడ్ అది. శేషనారాయణ గారు ఉన్నారు కదా, అది ప్లాస్టిక్ పిరమిడ్. సో అది కంటిన్యూగా పెట్టుకోలేము. ఒక 1/2 hour పెట్టుకోగలి ఇదంతా స్ట్రక్ అయిపోయినట్టు ఉంటది. సో అది టెంపరీ, అంటే కొన్ని రోజులు ఉంటది. అట్లా మనం చెక్క పిరమిడ్లు ఉంటాయి, మన ఇంట్లో పెట్టుకోవచ్చు. 2x2 సైజ్ ఉంటది. సో దాని కాస్ట్ వచ్చేసి మనకు 2,000 నుంచి 2,500 వరకు ఉంటది. దానిలో క్రిస్టల్స్ కూడా ఇస్తారు, ఒక 2 kg క్రిస్టల్స్. ఓకేనా? ఓకే. సో ఇది ఈ రోజు క్లాసు. చక్కగా మనం ఒక 2 నిమిషాలు ధ్యానం చేసి సెషన్ క్లోజ్ చేద్దాం. హాయిగా కూర్చుందాం, కళ్ళు మూసేద్దాం. హాయిగా కూర్చున్నాం, కళ్ళు 2 మూసేద్దాం. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తున్నాం మిత్రుల. ధ్యానం అంటే D+ యానం. యానము అనగా మనలోకి మన ప్రయాణం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. నోటిని మౌనంగా పెట్టుకుందాం, మనసును ఆలోచన రహిత స్థితిలో పెట్టుకుందాం, మన శ్వాసను గమనిస్తాం. ఓకే, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. కళ్ళు 2 తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాం. అద్భుతంగా చేసిన ఈరోజు ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. ఈ ధ్యానాన్ని మనకు అందించిన మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అట్లాగే సమస్త గురుమణులకి, మహావతార్ ఫౌండేషన్ కి, ఇటువంటి చక్కటి ప్లాట్ఫామ్ ని మనకి ఇస్తున్నటువంటి ఫౌండేషన్ కి మరి మనస్ఫూర్తిగా మనం క్లాప్స్ తెలియజేసుకుంటే, ఇది ఈరోజు సెషన్.
సో అరకులో కూడా పిరమిడ్స్ ఉన్నాయండి. ప్రకృతి వ్యాలీ అని ఉంటది, దాదాపు ఒక 50 ఎకరాల్లో ఉంటది. పిరమిడ్స్ లేని ప్లేస్ లేదు, కాదు మనకు తెలియదు. అందుకని మీరు మీ దగ్గర నెట్ ఓపెన్ చేసే క్రోమ్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి పిరమిడ్స్ ఎవ్రీవేర్ అని కనుక కొడితే మీకు దగ్గర ఏరియాలో ఎక్కడ పిరమిడ్ అనేది కూడా చూపెడదు. www.pyramidsware.com దాన్ని కనుక మీరు టైప్ చేస్తే మీ చుట్టుపక్కల ఉన్న పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ అన్ని కూడా వాటి డీటెయిల్స్ ఆ వెబ్సైట్లో ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. శుభదినం. రేపు Thank you, sir. మళ్ళీ రేపు క్లాస్లో కలుసుకుందాం. అందరూ టైంకి లాగిన్ అవ్వండి. అట్లాగే మహావతార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. మీ ఫ్రెండ్స్కి ప్రతిరోజు జరిగే వీడియోస్ అన్నిటిని కూడా మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. తద్వారా మనం కూడా వాళ్ళలో కొంత ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా మార్పు తెచ్చిన వాళ్ళం అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.